2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ. జనరల్‌గా అత్తా కోడళ్ళకి సంబంధించినటువంటి అంటే ఎవర్ గ్రీన్ టాపిక్ అది. దాని మీద ఏ రకంగానా సరే ఏ విధంగా మాట్లాడుకున్నా కొంత ఎమోషనల్‌గాను ఉంటుంది, కొంత హాస్యాస్పదంగాను ఉంటుంది, కొంత వ్యంగ్యంగా కూడా ఉంటుంది. రకరకాలుగా ఉంటుందనమాట. కొన్ని భలే ఉన్నారు అత్తా కోడలంటే అలా ఉండాలి అనుకున్న విధంగా ఉంటారు. బట్ కొన్ని మాత్రం చూస్తే మనం ఇలా ఉండకుండా ఉంటే బావుంటుంది అనుకునేటువంటి విషయాలు కూడా కొన్నుంటాయి. అయితే వీళ్ళిద్దరికీ సంబంధించినటువంటి వాటిలో గనక మనం చూస్తే డెఫినిట్‌గా లీగల్‌గా కొన్ని రైట్స్ ఉంటాయి. అంటే కొన్ని విషయాల్లో అంటే ఒక లైన్ వాళ్ళు అవతల దాటకూడదు. ఒక లైన్ వీళ్ళు యువతల ఉండాల్సినటువంటి అవసరం ఉండకూడదనమాట. లీగల్‌గా అటువంటి వాటికి అసలు ఎలాంటి చట్టాలున్నాయి? ఏమవుతుంది అనేది ఈరోజు మనతో పాటు హైకోర్టు అడ్వకేట్ అలాగే రవీంద్రనాథ్ గారు ఉన్నారు. అది వారి మాటలోనే తెలుసుకుందాం. హలో రవీంద్రనాథ్ గారు. హాయ్ అండి నాగరాజు గారు. అత్త కోడలపై ఎలాంటి సందర్భంలో కేసు పెట్టే అవకాశం ఉంటుందంటారు అసలు? కేసు పెట్టొచ్చంటారు. అది కూడా. అంటే అత్తగారు తన కోడలపై ఏ సందర్భాల్లో కేసు పెట్టవచ్చు? ఇది హ్మ్. కదండి మనం యెస్. అనుకుంటున్న ప్రశ్న. ఇక్కడ అత్తా కోడల మధ్య వ్యవస్థ అంటే వాళ్ళిద్దరి మధ్య రిలేషన్‌షిప్ ఎలా ఉంటుందంటే యాక్చువల్‌గా ఈ ఒక 25 ఏళ్ళో, 20 ఏళ్ళో వేరే తన పుట్టింట్లో బతికినటువంటి ఒక అమ్మాయి అత్తవారింటికి కొత్త వాతావరణానికి ఎళ్తుంది. మనకు తెలిసినంత వరకు చాలా వరకు ఏంటి 498 ఇది ఎప్పుడు పెడుతుంది? ఒక వివాహం చేసినటువంటి ఒక అమ్మాయి తన అత్తగారి మీద గాని, ఆడపడుచు మీద గాని, భర్త మీద గాని, భర్త తరపు ఇతరత్ర బంధువులు గాని, ఇంకా భర్త తరపు పనిచేసే తన ఆఫీస్‌లో ఉండే స్టాఫ్ దగ్గర కారు డ్రైవర్ మీద కూడా పెట్టే అవకాశం ఉంది. 498 ఏ కేసు సంబంధించి మనం చాలా చూసాం. ఎంత దారుణం కూడా ఇప్పుడు మీకు చెప్పా. హస్బెండ్ పనిచేసేటువంటి కారు డ్రైవర్ మీద కూడా పెడతారు. కానీ ఇవి రెగ్యులర్‌గా కనిపిస్తున్న కేసులే. కానీ అత్తగారు కోడల ద్వారా బాధించబడితే తన కోడలు పెట్టే బాధలు తట్టుకోలేక అత్తగారు సతమతమతమయ్యే సందర్భాలు చాలా అనేకం ఉంటాయండి. చాలా సందర్భాల్లో ఏదో చెప్తారు సామెత, అత్తలేని కూడా ఉత్తమురాలని ఏదో ఒక పాటలో కూడా మాట్లాడుకుంటారు. అత్తలేని కూడా ఉత్తమురాలు మాట పక్కన పెడితే అత్తగారు ఈ కోడలు పెట్టే బాధలు 3 రకాలుగా ఉంటాయి నాగరాజు గారు. ఒకటి ఆస్తి మీద వచ్చినటువంటి వివాదాలు ఒకటి. రెండవది గృహహింస, ఇది కూడా గృహహింసే. మూడవది మానసిక వేధింపులు, నిందారోపణలు. ఈ యొక్క స్థాయి రకాలుగా ఉంటుంది. ఇప్పుడు నేను కొన్ని చెప్పే విషయాలు ఎలా ఉంటాయంటే ఏ సెక్షన్స్ దేనికి వర్తిస్తాయని మీకు చెప్తాను. ముఖ్యంగా అత్తగారి యొక్క ఆస్తి మీద కోడలు కన్నేసి అత్తని రకరకాలుగా చిత్రహింసలు పెట్టి ఏదైతే అత్తగారి యొక్క కొడుకు తన భర్త ఎవరైతే ఉన్నారో ఆ తల్లి కొడుకుల మధ్య విభేదాలు సృష్టించి అత్తగారిని మెడపెట్టి బయటకు గెంటి వేసే సందర్భాలు కోకొల్లలో కనిపిస్తాయి. మేము అనేక సందర్భాల్లో చూస్తూ ఉంటాం. అంటే అత్తగారిని బయటికి నెట్టివేసే ప్రయత్నాలు చేస్తారు. ముఖ్యంగా ఆస్తి వివాదాల విషయానికి వచ్చినట్లయితే ఆ అత్తగారి పేరు ఏదైనా ఆస్తి ఉందనుకోండి, ఆ ఆస్తిని ఇమ్మీడియట్గా కొడుకు పేరు రాయించేసేయమని చెప్పి ఇమ్మీడియట్గా ట్రాన్స్ఫర్ చేసేయమని చెప్పి ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ, ఆ యొక్క ప్రాపర్టీ రైట్స్ ఏవైతే ఉంటాయో కొడుకు పేరు మీదుగా రాస్తారా రాయకపోతే మిమ్మల్ని మెడపెట్టి బయటకు గెంటేస్తామని చెప్పి అనేక విధాలుగా మా ఇబ్బందులు పెడుతూ కూడా అత్తగారిని వేధింపులు గురిచేసే సందర్భాలు ఉంటాయి. ఇటువంటి సందర్భాల్లో అత్తగారికి ఉన్నటువంటి రక్షణ చట్టాలు ఏంటంటే అత్తగారి యొక్క ఆస్తి కోడలు అడిగే హక్కు లేదు. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆవిడ మరణాంతరం వరకు కూడా కోడలికి రాసిచ్చే హక్కు లేదు. అంటే తన కొడుకుకి భార్యగా కోడలుగా వచ్చినప్పటికి కూడా అత్తగారి యొక్క ఆస్తి వంశపారంపర్యంగా రావాలి తప్పించి ఆస్తి బదలాయింపు చేయమని చెప్పి కోడలు వేధించడం అనేది ఎట్టి పరిస్థితి సరికాదు. అది నేను చెప్తాను. 506 సెక్షన్ ప్రకారం వేధింపులకు గురి చేసే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కోడలు అత్తగారి యొక్క ఆస్తిని అడిగే హక్కు లేదు. అలాగే తను బతికి ఉన్నంత కాలం వీలునామా రాసే అవకాశం ఉంటుంది తప్పించి తను బ్రతికున్నంతకాలం ఈ వేదికతో నేను చెప్తున్నాను, అత్తలు ఎవరైనా ఉంటే ఇమ్మీడియట్గా మీ ప్రాపర్టీ మీరు రక్షించుకోండి. ఎందుకంటే మీరు చివరి సమయంలో మిమ్మల్ని చూసే వ్యక్తులు ఎవరు ఉండే అవకాశం చాలా తక్కువ. ఈనాటి పరిస్థితులు చూస్తే కొడుకులు కానీ, కూతుర్లు కానీ, మనవలు కానీ, మనవరాలు కానీ మెడబెట్టేస్తారు. మీ ఆస్తి ఉన్నంతకాలం మిమ్మల్ని అపురూపంగా చూసుకుంటారు. ఆస్తి ఒకసారి చేతులు మారిన తర్వాత వృద్ధాశ్రమాలకు, అనాథాశ్రమాలకు లేకపోతే వేరే చోటకి నెట్టివేస్తారు తప్పించి ఎట్టి పరిస్థితుల్లో కూడా అత్తలను చూసే కోడలు చాలా తక్కువ. అందుకని ఆస్తి హక్కు మీ చేతిలో ఆస్తి ఉన్నంతకాలమే, బెల్లం ఉన్నంతసేపే ఈగలు చుట్టూ వచ్చినట్టుగా మీ దగ్గర ఆస్తి ఉన్నంతసేపే మీ మీద అభిమానం ఉన్నట్టుగా నటిస్తారు కొంతమంది ఆడవాళ్ళు. అంటే మీకు తెలిసిపోతుంది ఏది మంచి ఏది చెడు. మంచి కోడల గురించి నేను చెప్పట్లేదు, కాస్త చెడు వ్యవహారం ఉన్నటువంటి కోడల విషయం నేను చెప్తున్నాను. మీ దగ్గర ఆస్తిని గుప్పెట్లో పెట్టుకోండి. మీరు ఎట్టి పరిస్థితుల్లో మీ యొక్క ప్రాపర్టీ కొడుకు పేర కానీ, కూతురు పేర కానీ, అదేవిధంగా కోడల పేరు మీద కానీ మనవలు మనవరాల ప్రేమ ఉంటే వాళ్ళకి ఏదో ఒక తృణమోపణ ధనం ఇవ్వండి. ఏదో పండగకో పబ్బానికో లేకపోతే పుట్టినరోజుకి ఇవ్వండి తప్పించి మీ ఆస్తి మీరు చిట్ట చివరకు
ఆస్తులను మీ చేతిలో పెట్టుకోండి. అవసరమైతే వీలునామా రూపం మాత్రమే తప్పించి ఇతరత్ర ఏ మార్గాల ద్వారా మీరు బతికున్నప్పుడు మాత్రం ప్రాపర్టీ ఓనర్స్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మీరు రాయించకండి. అది నెంబర్ 1 గుర్తుపెట్టుకోండి. నేను ఇంకో పాయింట్ కూడా చెప్తాను ఈ వీడియో చివరిలో, అది కూడా గుర్తుపెట్టుకోండి. నెంబర్ 2 ఇంకోటి ఏమొచ్చిందంటే మానసిక వేధింపులు, అంటే గృహహింస అని ఒకటి ఉంటుంది. అంటే చాలా మంది తెలియదు ఏంటంటే DVC యాక్ట్, డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ ఏదైతే 2005 ప్రకారం చెప్పామో అది చాలా వరకు కోడలు వాడుతుంటారు అత్తగారి మీద, అదేవిధంగా అత్తతర బంధువుల మీద వాడతారు. కానీ గృహహింస అన్నది కేవలం కోడలికి సంబంధించింది కాదు. దానికి క్వాలిఫికేషన్ ఒక మహిళ అయితే చాలు. మహిళ అంటే ముఖ్యంగా అత్తవారి విషయంలో మాట్లాడుకుంటే తన కోడలు పెట్టే వేధింపులు తట్టుకోలేక అత్తగారు కూడా గృహహింస DVC యాక్ట్ ఫైల్ చేసుకునే అవకాశం ఉంటుంది. అత్తగారు కూడా పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. అవునండి. అంటే మానసికంగా వేధింపు గురి చేస్తే, మానసికంగా కోడలు వేధింపులకు గురి చేస్తే బాడీ అత్తగారు లాంగ్వేజ్ కూడా పరంగా కానీ, లేదంటే బాడీ షేమింగ్ పరంగా కానీ, లేదంటే అబ్యూస్ చేయటం వల్ల కానీ మానసికంగా, అవునండి. అంటే అత్త గురించి బ్యాడ్ గా ప్రాపగండా చేసిన దానికి సంబంధించినటువంటి ప్రూఫ్స్ ఉంటే సరిపోతుంది, అంతేనా? కొడుకు ఉన్నప్పుడు అలా నటిస్తారు, కొడుకు లేనప్పుడు రకంగా నటిస్తారు ఈ కోడళ్ళు ఎక్కువగా. ఈ కోడళ్ళు ఏం చేస్తారంటే ఈ భర్త అంటే అత్తగారి యొక్క కొడుకు ఉన్నంతసేపు రకంగా నటిస్తారు. ఆ కొడుకు కాస్త ఆఫీస్కి వెళ్ళిపోయాడు అనుకోండి, తన భర్త ఆఫీస్కి వెళ్ళిన తర్వాత ఇక అత్తగారిగా చుక్కలు చూపిస్తారు. కోడలు మామూలుగా ఉండరు. అంటే రకరకాల వేధింపులు. తిండి పెట్టరు, అక్కడెందుకు కూర్చున్నావు, ఇక్కడెందుకు కూర్చున్నావు, డైనింగ్ టేబుల్ ఎందుకు కూర్చున్నావు, బయట ఎందుకు కూర్చున్నావు, బయటికి వెళ్ళి కూర్చో, ఎవరు వస్తున్నారా, ఎవరు పోతున్నారా, ఎవరితో మాట్లాడి నీకు ఈవిడే అత్త మొత్తం ఆ ఇంటి పెత్తన మొత్తం కూడా ఒక గుత్తాధిపత్యాన్ని తీసుకుని ఆ ఇంటిని తన చెప్పు చేతిలో పెట్టుకొని అత్తవారిని బయట మెడపెట్టి గెంటేసే చాలా మంది కోడలు ఉన్నటువంటి సందర్భాల్లో, ఈ కోడల వల్ల బాధింపులు గురవుతున్న సందర్భాల్లో ప్రతి అత్తకు కూడా మీకంటూ ఒక చట్టం ఉంది. ఆ చట్టమే DVC యాక్ట్ 2005 2005 గృహహింస డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ ప్రకారం మీ కోడల ద్వారా మీరు కానీ ఇబ్బందులు గురవుతున్న సందర్భంలో ఇమ్మీడియట్గా తక్షణమే మీరు ఆ యాక్ట్కి అనుగుణంగా మీ దగ్గర ఉన్నటువంటి ఎవిడెన్స్ సేకరించి ఇమీడియట్గా కానీ మీరు కోర్టుకు కానీ లేకపోతే ఒక అడ్వకేట్ కానీ అప్రోచ్ అయితే తప్పనిసరిగా మీకు సరైన విధంగా కోడలను శిక్షిస్తారు. అంతేవిధంగా మీకు కావాల్సిన పరిష్కారం కూడా చూపించే ప్రయత్నం చేస్తారు. ఇదొకటి గృహహింస వల్ల. మానసిక వేధింపులైన, శారీరక వేధింపులైన, ఇతరత్ర నిందారోపణలు, ఇక ఒక మనిషిగా కూడా చూడకుండా ఒక పురుగులా చూస్తారు చాలామంది కోడళ్ళు. ఆమెకి అసలు బట్టలు పెట్టరు, మంచి బట్టలు వేసుకుంటే చూడలేరు, తిడతారు, చెప్పుకోలేక లోపల కుమిలిపోయిన అత్తగారులు చాలామంది ఉన్నారు. మా దగ్గరకు వచ్చే క్లయింట్స్ని మేము చూస్తుంటాం, చాలా రకాలుగా సతమతం అయిపోతూ ఉంటారు. చాలా సందర్భాల్లో సరైనటువంటి బట్టలు ఉండి, ఇల్లు మాత్రం ఒక 4 కోట్ల రూపాయలు ఇల్లు ఉంటుంది, కోడలు మాత్రం ఆభరణాలు వేసుకొని హ్యాపీగా తిరుగుతుంటారు. ఇంట్లో అత్తగారు మాత్రం చూస్తే ఇంట్లో పని మనిషిగా మనం ఇచ్చే విలువ కూడా ఇవ్వకుండా చాలా ఇబ్బంది పెడతారు. అటువంటి పరిస్థితులు మనకు కనిపిస్తుంటాయి కోడలు పెట్టే అరలు. ఎమోషనల్ గా అనిపిస్తుంది సార్ అసలు మీరు మాట్లాడుతుంటే. చాలా మంది కింద కామెంట్ బాక్స్ లో కూడా పోస్ట్ చేసేస్తూ ఉంటారు, అంటే మా కోసం మీరు మాట్లాడారన్నంత ఇదిగా ఉంది. సో ఆ రకంగా ఆరళ్ళు పెట్టే కోడలు చాలా మంది ఉంటారు. వీళ్ళందరూ కూడా ఒక రక్షణ చట్టం ఏంటంటే డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ అనే చట్టం ఉంటుంది. మీ దగ్గర రుజువులు తీసుకొని ఆ యొక్క ఎవిడెన్స్ అన్ని తీసుకొని ఎవిడెన్స్ ఎలా గ్యాదర్ చేయాలి సార్? ఎటువంటి వాటికి ఎవిడెన్స్ గ్యాదర్ చేయడం ఏంటంటే ఎప్పుడైతే ఆవిడ రకంగా పెడుతుందో మీ దగ్గర ఒక మొబైల్ ఉంటుంది, ఆ మొబైల్ కాస్త రికార్డ్ చేసే అవకాశం పెట్టుకోండి. మీ మొబైల్ ద్వారా మాత్రమే రికార్డింగ్ చేయండి. థర్డ్ పార్టీ మొబైల్ అనేది మనకి 66B ప్రకారం వ్యాలిడ్ కాదు కాబట్టి మీరు వాడుతున్న మొబైల్ ద్వారా కాస్త మొబైల్ పెట్టండి. ఆవిడ మిమ్మల్ని తిడుతుంటే ఆ తిట్లన్నీ కూడా రికార్డ్ అవుతుంటే అవి తీసుకుని దగ్గర ఒక అడ్వకేట్ని మీరు సంప్రదించగలిగితే అతను ఇమీడియట్గా దాన్ని యాక్షన్ తీసుకునే అవకాశం ఉంటుంది. ఇక చిత్రహింసలు కొట్టి అంటే ఫిజికల్ హ్యాండ్లింగ్ చేస్తున్న అనుకోండి, అది తీవ్రమైన నేరంగా పరిగణిస్తారు. అది కూడా ఇది కాకుండా కాస్త పేరు ప్రఖ్యాతులు కాలనీలో ఊర్లోనే కాస్త పేరుందనుకోండి, ఈ పేరుని డిఫేమ్ చేసే వాళ్ళు ఉంటారు. అటువంటి సందర్భాల్లో డిఫమేషన్ యాక్ట్ వేసుకునే అవకాశం ఉంటుంది. సెక్షన్ 499, 500 ప్రకారం డిఫమేషన్ సూట్ వేసుకునే అవకాశం కూడా ఉంటుంది. అంటే మెడపెట్టి బయటకు కంటేసారని కాదు. అటువంటి సందర్భాల్లో మీకు సీనియర్ సిటిజన్ యాక్ట్ 2007 మీకు రక్షణ చట్టంగా ఉండే అవకాశం ఉంటుంది. అంటే ఒక వృద్ధ తల్లిదండ్రులు, అక్కడ ముఖ్యంగా అత్తగారి విషయం కావచ్చు లేకపోతే మామగారి విషయం కావచ్చు, ఒకవేళ ఇద్దరు మామగారు ఉండాల్సిన అవసరం లేదు, ఒకవేళ అత్తగారు ఉన్నారు ఇంట్లో, మీరు సీనియర్ సిటిజన్ అయ్యి ఉండి మిమ్మల్ని మెడపెట్టి గంటేసి వృద్ధాశ్రమాల్లో మీరు వెళ్ళిపోండి, మీ ఇక్కడ ఇంట్లో ఉండాల్సిన అవసరం లేదని కానీ మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంటే మీరు ఇమీడియట్గా దగ్గరలో ఒక ఆర్డీఓ గారిని సంప్రదించి ఈ రకంగా నా పరిస్థితి అని చెప్పి ఒక రిటర్న్ కంప్లైంట్ ఇవ్వగలిగితే వాళ్ళకు కూడా నోటీస్ ఇష్యూ చేసి మీ యొక్క పరిష్కారం అంటే మీకు ఏ సమస్య ఉందో ఆ సమస్యని పరిష్కారం అయ్యే దిశగా కూడా ముందు ఒక కౌన్సిలింగ్ చేసే ప్రయత్నం చేస్తారు. కౌన్సిలింగ్ కూడా లొంగకపోతే చట్ట ప్రకారంగా చర్యలు తీసుకునే అవకాశం కూడా ఉంటుంది. చిత్రహింసల విషయానికి వచ్చినట్లయితే చిన్న విషయాలు ఉంటాయండి. ఇంట్లో బెడ్రూమ్లో, మాస్టర్ బెడ్రూమ్లో వీళ్ళు పడుకున్న మంచం మీద ఆ యొక్క అత్తగారు కూర్చుంటే ఒప్పుకోరు. వీళ్ళు వాడుతున్నటువంటి వాష్రూమ్స్ వాడడానికి కూడా వాళ్ళు ఒప్పుకోరు. వీళ్ళు నడుస్తుంటే వాళ్ళు ఎదురుగుండా నడిస్తే కూడా ఒప్పుకోరు. అంటే ఇంత తీవ్రంగా ఉంటాయి యొక్క వేధింపులు నేను చూసినట్లయితే. ఇది కాకుండా కాస్త మంచి చీర కట్టుకుని వెళ్తే కూడా ఇష్టపడరు. ఒకవేళ ఇంటికి ఎవరైనా చుట్టాలో, బంధువులో, మిత్రులు ఎవరు వచ్చినట్లయితే ఎవరైనా పరిచయం చేయడానికి ఇంట్లో పని మనిషిగా పరిచయం చేసినటువంటి వ్యక్తులు కూడా, కోడలను కూడా నేను చూసిన సందర్భాలు ఉన్నాయి. అంటే అత్యంత హీనాతిహీనంగా, అత్యంత నీచంగా, ఇంత దారుణంగా ప్రవర్తిస్తారో కోడలు అంటే ఆ రకంగానే ప్రవర్తిస్తారు.
ఆ రకంగా ఉన్నటువంటి బాధలు పడుతుండే అత్తలు ఎవరన్నా ఇమీడియట్గా మీకు చట్టాలు ఉన్నాయి, మీకు రక్షణాత్మకంగా మీకు వ్యవస్థలు పనిచేస్తున్నాయి కాబట్టి వాటిని మీరు ఆశ్రయించితే తప్పనిసరిగా మీకు ఒక రిలీఫ్ దొరికే అవకాశం ఉంటుంది. ఇక ఆస్తి ప్రకారంగా చూసినట్లయితే, డబ్బుల విషయం చూసినట్లయితే వాళ్ళకి మందులు మెడిసిన్స్ కూడా ఇవ్వరు నాగరాజు గారు. పెద్ద వయసు వారు ఉంటారు, మెడిసిన్స్ ఇవ్వరు. ఇంత మెడిసిన్స్ అవసరం అని చెప్పి లో క్వాలిటీ మెడిసిన్స్ తెప్పిస్తారు. ఒకవేళ టెస్ట్లు కానీ డయాగ్నోస్టిక్స్ కానీ వెళ్ళాలనుకుంటే వాటికి కూడా మందులు, ఆ డయాగ్నోస్టిక్ కూడా ఏదో నామాత్రంగా చూస్తారు. ఇవన్నీ తెలిసి కూడా కొడుకు కోడలకు మాత్రం, తన భార్యకు మాత్రం సపోర్ట్ చేస్తాడు. తల్లి అన్ని రకాలుగా బాధలు పడుతుంటే చూసి చూడనట్టుగా వెళ్ళిపోయిన ప్రబుద్ధులు కూడా చాలా మంది కొడుకులు ఉన్నారు నాగరాజు గారు. ఎలా సార్ అంటే ఇటువంటి సిచ్యువేషన్స్ ఉన్నప్పుడు ప్రతి ఒక్కరు కూడా రిలేట్ చేసుకుని మీరు చెప్తుంటే ఏడ్ చేసుకుంటారు కూడా, ఇది మా పరిస్థితే మేము అనుభవించేది అని చెప్పి అది తెలుస్తుంది. మీరు మాట్లాడేటప్పుడే తెలుస్తుంది. అంటే మనం అవునండి. జనరల్గా వీడియోస్లోనే చూస్తూ ఉంటాం, బెడ్రూమ్లో పడేసి కుడుతుంటారు కొంతమంది కోడళ్ళు. అంటే కొడుకు కూడా దానికి తగ్గట్టే సపోర్ట్ చేస్తూ ఉంటారు. అలాంటివి ఉంటాయి. ఆ ప్రాసెస్లో వీడియో చూసేటువంటి వాళ్ళు మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అనుకుంటే, అపాయింట్మెంట్ తీసుకోవాలనుకుంటే, ఎవిడెన్సెస్ సేకరించిన తర్వాత ఎలా అండి మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలంటే ప్రాసెస్? ఇమ్మీడియట్గా నాగరాజు గారు, ఇటువంటి పరిస్థితుల్లో మీకు కానీ ఎదుర్కొంటున్నారు, ఒక అత్తగారి స్థానంలో మీరుంటూ ఆ ఇంటికి ఉండాల్సిన హోదా మీలో తగ్గింది, మీరు అనేకంగా మానసికంగా శారీరకంగా ఇబ్బందులు పడే పరిస్థితులు ఉంటే తక్షణమే చేతిలో ఫోన్ తీసుకోండి. ఇమ్మీడియట్గా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ చేయండి. లీగల్ టీం అప్రోచ్ అవుతారు, మీకు కావాల్సిన సలహా సంప్రదం అందజేస్తారు. అది కాకుండా న్యాయపరంగా పరిష్కారం కావాలంటే కూడా ఆ దిశగా కూడా ప్రయత్నం చేస్తారు నాగరాజు గారు. ఓకే, ఎనీవే సార్, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ అలగర్ రవీంద్రనాథ్ గారు. థ్యాంక్ యూ సో మచ్ నాగరాజు గారు. చూసారు కదా వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయం కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా మీరు కనుక హైకోర్టు అడ్వకేట్ అలగర్ రవీంద్రనాథ్ గారిని సంప్రదించాలనుకుంటే స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది. దాన్ని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి. మీకు ఏ సమస్య ఉన్నా లీగల్ రెమెడీ కోసం మీరు డెఫినెట్గా చూస్తున్నట్లయితే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి సంప్రదించండి. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.